ఆచి చికెన్ మసాలా. పిఠాపురం వర్మకు టీడీపీ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పించింది. అక్కడ పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జనసేన ఫిర్యాదుతోనే వర్మపై టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకుందా? ఉన్న ఫలంగా వర్మను పదవి నుంచి తప్పించడం వెనుక ఉన్న మతలబేంటి? కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మకు అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ ను కలిసిన 3 రోజులకే ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించడం చర్చనీయాంశంగా మారింది. అయితే పిఠాపురంలో జనసేనతో తీవ్ర విభేదాలే వర్మ తొలగింపునకు కారణంగా తెలుస్తోంది. అయితే పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి నుంచి వర్మను తప్పించి పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. అయితే వర్మ తొలగింపు వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఉండొచ్చనే వర్మ అనుచరులు భావిస్తున్నారు. అయితే పిఠాపురంలో కూటమి లక్ష్యాలకు వర్మ చర్యలు అడ్డుగా మారాయని టీడీపీ అధిష్టానం భావిస్తోందని ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆధిపత్యం కోసం మిత్రపక్షంతో ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నారని హైకమాండ్కు వరుసగా నివేదికలు అందాయట. ప్రస్తుతం పిఠాపురంలో పొత్తు ధర్మాన్ని కాపాడటం, జనసేనతో సఖ్యతగా ఉండడం ముఖ్యమని భావించిన సీఎం చంద్రబాబు వర్మను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించారని అంటున్నారు. ఈ నిర్ణయంతో కూటమిలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని టీడీపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలు పంపిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎస్వీఎస్ఎన్ వర్మ ఉన్నారు. 2014లో ఒక్కసారి మాత్రమే గెలిచినప్పటికీ పిఠాపురంపై ఆయన మంచి పట్టు సంపాదించారు. అయితే 2024లో టికెట్ తనకే వస్తుందని వర్మ భావించారు. కానీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. దాంతో వర్మకు టికెట్ దక్కకుండా పోయింది. పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. దాంతో వర్మను రాజ్యసభకు పంపుతారు లేదా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయనకు హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. దీనికి తోడు పిఠాపురంలో టీడీపీ వరుస అవమానాలు జరగడాన్ని వర్మ తట్టుకోలేకపోయారు. అందుకే జనసేన నేతలతో తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ గొడవలు కాస్త 2 పార్టీలకు ఇబ్బందిగా మారింది. అటు జనసేన అధినేత పవన్ కూడా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి పెంచడంతో చర్యలు తీసుకున్నారని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజుల క్రితం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ చర్చనీయాంశమైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో పెట్టడం లేదంటూ వర్మ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన నేతల మధ్య తోపులాట జరిగింది. ఇటీవల జనసేన పార్టీలో చేరిన పెండెం దొరబాబు, ఇతర జనసేన నేతలు వర్మను అడ్డుకున్నారు. దాంతో వైసీపీ నుంచి స్వార్థంతో వచ్చిన నాయకులతోనే తమకు ఇబ్బందిని వర్మ ఆరోపిస్తున్నారు. అలాంటి వాళ్లను జనసేనలో ఎలా చేర్చుకుంటారని వర్మ నిలదీస్తున్నారు. మరోవైపు వర్మతో జనసేనకు విభేదాలు కూటమిలో చిచ్చుకు దారితీస్తుందనే చర్చ జరుగుతుంది. వర్మపై దాడికి వెళ్లిన జనసేన నాయకులపై డిప్యూటీ సీఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో వర్మపై వేటు వేయడం ద్వారా పవన్ తో పాటు జనసేన నాయకులు, కార్యకర్తల్ని టీడీపీ సంతృప్తి పరచాలని అనుకుంటోందన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానంటూ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రకటించారు. పిఠాపురం జిల్లా ఇన్ఛార్జి పదవి నుంచి వర్మను తప్పిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గ నూతన కమిటీ ఏర్పాటుపై పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. రకరకాల సమీకరణాలతో పార్టీలు మార్పులు జరుగుతుంటాయని, ఏదేమైనా పార్టీ బాగుండడమే చూడాలన్నారు. నారా లోకేష్ నాతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని వర్మ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు.
చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఏదేమైనా పిఠాపురంలో జనసేన పార్టీని కూల్చేసేందుకే వర్మపై చర్యలు తీసుకున్నారని వర్మ అనుచరులు చెవులు కోరుకుంటున్నారు. పిఠాపురంలో వర్మ ఉన్నందునే అక్కడ టీడీపీ జెండా ఎగురుతుందని, లేని పక్షంలో కనీసం పార్టీ జెండా కూడా ఎగరడం కష్టమని అంటున్నారు. జనసేనను ఇలాగే వదిలేస్తే పిఠాపురంలో టీడీపీ భూస్థాపితం ఖాయమంటున్నారు. మొత్తం మీద ఎస్వీఎస్ఎన్ వర్మను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించడాన్ని మాత్రం తెలుగు తమ్ములు తట్టుకోలేకపోతున్నారు. చూడాలి మరి పిఠాపురం పంచాయతీ ఇంకెంత దూరం వెళ్తుందో.